హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాళ మనం దివాళీ స్పెషల్ రవ్వ లడ్డు చేస్తున్నాం. पहले बता दिया रवा लड्डू చేస్తాం. మరి అంటే సస్పెన్స్ లో పెడదాం ఏమన్నా. नहीं हम बोलते ఈ రోజు क्या बना रहे हैं. ఓకే, ఇవాళ ఏం చేస్తున్నామో మీకు చూపించిన అట్లా అంటున్నావా? ఇప్పుడు ఎలాగో దివాళీ స్పెషల్ కదా, స్వీట్స్ కంపల్సరీ చేస్తాము. लास्ट वीडियो में हम लोग बोले थे, we told ना नेक्स्ट वीडियो हम రవ్వ లడ్డు చేస్తామని. సో అందుకని ఈసారి మనము రవ్వ లడ్డు చేద్దాము ఈజీగా విత్ మెజర్మెంట్స్. ఎలా చేసుకోవాలో చూద్దాం. टू थिंग्स ओनली रवा एंड शुगर एंड ड्राई फ्रूट्स ये सब तो ऑप्शनल है. घी ड्राई फ्रूट ओनली टू थिंग्स और एक కొంచెం కోకోనట్ రా కోకోనట్ అది కూడా మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్కిప్ वो भी ऑप्शनल है అంతే. సరే మరి చేద్దామా? చేద్దాం పద మరి తొందరగా. చలో తొందరకి పద. సో వి ఆర్ మేకింగ్ టుడే రవ్వ లడ్డు. రవ్వ లడ్డు ఏమేం కావాలి? రవ్వ లడ్డు కోసం బొంబాయి రవ్వ కావాలి. అవునా? షుగర్ కావాలి. బొంబాయి రవ్వ కావాలి. ఓకే, షుగర్ కావాలి. కోకోనట్ ఆల్సో కావాలి. పచ్చి కొబ్బరి తురుము పట్టుకోవాలి. ఘీ, నెయ్యి, క్యాష్యూస్. చాలా క్యాష్యూస్. చాలానా? చాలా. जितना ड्राई फ्रूट्स डाले, जितना घी डाले तो स्वीट डिश చాలా टेस्टी बनता. डाल दो काजू किशमिश, अन्य ड्राई फ्रूट्स डाल सकते जो इंटरेस्ट है. నువ్వు చేస్తావా? నీకు తెలుసా ఇది बॉम्बे रवा में मैं मिल्क नहीं डालते. ओके, नॉर्मल जैसे लड्डू बनाए ना दैट डे हम लोग बेसन लड्डू सेम फ्राई करके लड्डू बनाते. ఓకే, చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. సరే తీసేసుకున్నాం. కొంచెం గోల్డెన్ గోల్డెన్ కలర్ आ रहा है. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఫస్ట్ వేసుకున్న దానికి. డార్క్ हो गया ना. చూడు రీత, ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో మనం ఇప్పుడు ఇది తీసేసుకున్నాం. ఓకేనా? చూడు కలర్ చేంజ్ అయింది కదా, తీసేసుకున్నాం ఇంకా దీన్ని. ఇక్కడ తీసేసి ओके. तरवाता इसमें शिफ्टिंग किया तो हमारे में जैगरी और इसी में ऐड करके देखो गैस ऑन है. जैगरी और इसमें घी जैगरी ये सब मिक्स एक साथ ही मिक्स हो जाता है इन गैस ओनली. చూడండి ఫ్రెండ్స్, इसमें कूल होने के लिए रख दिए. తర్వాత ఏం చేస్తావా? మళ్ళీ ఇందులోనే ఇప్పుడు మనము రవ్వ 2 కప్స్ తీసుకున్నాం కదా. సో పచ్చి కొబ్బరి 2 कप 1 కప్. ఓకే, చూడు 2 की 1 वो तो चॉइस पे है ना. 2 మన ఇష్టం, అది కొబ్బరి వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇక చూడు కావాలంటే మెజర్ కూడా చూపిస్తున్నా. అది 2 కప్స్ రవ్వ, ఇది 1 కప్ పచ్చి కొబ్బరి. సరే, ఫ్రై करते क्या इसको? ఫ్రై చేయాలి. సరే, అగైన్ కొంచెం घी डाल के మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సరే, పచ్చి కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. బట్ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. जिसको कोकोनट इंटरेस्ट नहीं है, అవును, लेकिन स्किप కంపల్సరీ. లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది మంచిగా వేగుతుంటేనే ఫ్రై స్మెల్ మంచిగా వస్తుంది చూడు. మంచి ये పచ్చి కొబ్బరి की जगह कोकोनट पाउडर डाल सकते क्या? ఎండు కొబ్బరి పొడా బాగుంటదిలే, కానీ పచ్చి కొబ్బరి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. అది పొడి పట్టుకోవడం కంటే కూడా రీత ఇట్లా వేసుకుంటే నోటికి కొంచెం మంచిగా తగులుతూ ఉంటది ఇట్లా చేసుకుంటే. ఓకే, मुझे कुछ समझ नहीं आया. అర్థం కాలే. when we are eating na that crispiness comes into our mouth and more tasty लगता. ओके,
సో ట్రై టు యాడ్ పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి అంటే రా వాళ్ళ కోకోనట్. అవును. ఇప్పుడు మనం దీన్ని అందులోకి వేసేసుకున్నాం. ఓకే 2 cups గోల్డెన్ ఏబీ కర్కే అంతే. 2 cups బొంబాయి రవ్వ మంచిగా ఫ్రై చేసుకొని 1 cup ఆఫ్ ఇది. కావాలంటే 2 cups కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు వింటర్ కదా, కొంచెం ఎక్కువ తినకూడదు అన్నట్టుగా ఒకటే కప్ వేసిన నేను. సో हमारा ये रेडी हो गया అండ్ రవా అండ్ కోకోనట్ ఫ్రైడ్. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు షుగర్ కూడా ఇప్పుడు 1 cup ఆఫ్ రవ్వ తీసుకున్నాం అనుకో 750 grams అంటే 3 పావు. ఈ కప్ తోటి నేను 2 cups తీసుకున్నా కాబట్టి ఇప్పుడు ఎంత 3/4 cups మీన్స్ 2 cups से थोड़ा कम. అంతే. ఒక కప్ కి అయితే 750 grams అట్లా తీసుకోవాలన్నమాట. కేజీకి అయితే 750 grams. నేను తీసుకుంది 2 cups కాబట్టి 2 cups కి తగ్గట్టుగా తీసుకున్నా. 3/4 cup ఆఫ్ తీసుకున్నా. ఓకే దీన్ని ఇప్పుడు మనము కొంచెం ఇలాచి వేసి పౌడర్ చేసుకో. చూడు పౌడర్ చేసేసుకున్నాం. ఇది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నాం. సరే ఫుల్ తర్వాత మేము మిక్స్ కర్రీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా చేతితోటి మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని కాగబెట్టి చల్లారిన పాలు ఇప్పుడు పోసుకొని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఓకే मिक्स करूं. बॉईल करके और कूल करके मिक्स कर डालो कागिना. एक मिनट रुको. ये डाल देता. తర్వాత కాగిన పాలు బాయిల్డ్ ఒకటేసారి మొత్తం పోసుకోవద్దు, కొంచెం కొంచెంగా పోసుకోవాలి. కలిపిన తర్వాత పొద్దు ఉండు. ఎక్కువ అవసరం లేదు, చాలు देता है फिर बर्फी हो जाएगा. చాలు ఇంకా మీకు జస్ట్ కొంచెం ఫర్ హోల్డింగ్ రౌండ్ బాల్ లాగా. ఆల్రెడీ మనం ఇందులో షుగర్ వేస్తాం కాబట్టి అది మెల్ట్ అయిపోతుంది. సో ये स्टोरेज कब तक कर सकते हैं? 1 month వరకు ఉంటుంది. మిల్క్ है फिर भी खराब नहीं होता. नहीं होता. అంటే సమ్మర్ అయితే కొంచెం ఉండదు కానీ ఇట్లా వింటర్ तो చాలా టైం तक रहता. చూడు మంచిగా मैं भी बनाऊं क्या? सो ये टेक्सचर कैसा लगेगा? सॉफ्ट और क्रंची ఫ్రెండ్స్. నువ్వు తిన్న తర్వాత చెప్పేలా ఉందో. చాలా ఈజీ ప్రాసెస్ రీత. మంచిగా ఇట్లా చెప్పిన మెజర్స్ తో చేసుకుంటే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా సరే మంచిగా వస్తుంది. మెత్తగా మంచిగా కూడా ఉంటుంది తెలుసా. ఇప్పుడు మనం ఇవి కట్టేసిన తర్వాత వాళ్ళకి ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం, అప్పుడు ఐడియా ఉంటుంది. సరే. వావ్ చూడు కిतना ఈజీ టైం में इतना सारा जस्ट 15 मिनट्स లో ఈజీగా అయిపోతుంది. दिवाली के लिए स्पेशल होममेड इस पर स्वीट्स है ना. అవును. 1 डे बिफोर में प्रिपेयर करके रख दे तो हमारा हो जाता है. जरूरी नहीं कि सेम डे दिवाली बिजी डे में करें, है ना. అవును. ఒకసారి ఇది చూపిద్దామా ఎలా వస్తుందో. చాలా మంచిగా చూడు. ఓకే 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 చూడంత ఫుల్ ఆఫ్ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ మంచిగా కనబడుతుంది. మంచిగా కనపడుతుంది. సరే करके बताते कैसा लग रहा है ना. टेस्ट तो इंपॉर्टेंट तो टेस्ट है. అవును వాళ్ళకి అసలు చూడడానికి ఆ టెక్స్చర్ ఎలా వచ్చిందో మనం అలా తీస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. చలో అవి టేస్ట్ करके बताते हैं. చేస్తా, నేను కూడా చేస్తా. తీసుకో. ये थोड़ा कूल हो जाए तो देखो ये सॉलिडिफाई हो गया है ना. అవును. चलो टेस्ट करते కొంచెం लेके पहले. परफेक्ट షుగర్ టెక్స్చర్. 1 cup బొంబాయి రవ్వకి 3/4 cup వేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. చాలా అంటే
चाला इजी एंड चाला टेस्टी। अभी देखो वो थोड़ा टेक्सचर भी आ गया है ना, सुपर सुपर स्वीट टेस्टी है, इजी प्रोसेस है। देखा आपने कितना इजी है, वो उसका टेंशन भी नहीं है कि हमारा जब हम लोग जैगरी से बनाते हैं ना मेल्ट करके, वो थिकनेस का भी टेंशन है ना, उसमें बॉल फॉर्मेशन नहीं होता। बट ये तो बहुत इजी रेसिपी, తొందరగా అయిపోతుంది। మనం ఇప్పుడు కొంతమంది షుగర్ సిరప్ మెల్ట్ చేసి అది ఇలా అయ్యి वो स्टिकीनेस చేస్తారు కదా, नहीं है तो लड्डू परफेक्ट नहीं రాదు। సో ఇలా అనుకోండి, ఈజీగా పర్ఫెక్ట్ గా లడ్డు కంపల్సరీ వస్తుంది। मैं वो स्टिकी वाला करके करती हूँ, बट उसमें समटाइम्स क्या ना, वो अगर ओवर कुक हो गया तो हार्ड हो जाता, अंडर कुक है तो बाइंड नहीं होता, वो प्रॉब्लम आता। बट दिस इज सुपर इजी, అది ఈజీగా ఉంటది ఈ ప్రాసెస్ అయితే కదా। చాలా ఈజీ మీన్స్ हम भी ट्राई कर सकते हैं, न्यू पर्सन्स भी ट्राई कर सकते हैं। ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా ఈ మెజర్మెంట్స్ తోటి చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు కదా। సో మా ఈ రెసిపీ గనక రెసిపీ అన్న డెజర్ట్ ఈ డెజర్ట్ స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో। బాయ్। చలో खाएंगे ना।